హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 7th ఫిబ్రవరి 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 22,080గా హై మొదలు కావడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం 21,750 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 7th ఫిబ్రవరి 2024 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 22,080, లో వచ్చేసి 21,750. ఈ 2 నెంబర్స్ మధ్యనే నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 46,000 గాను, అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 45,300 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 7th ఫిబ్రవరి 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 46,000, లో వచ్చేసి 45,300. ఈ 2 నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 20,500 గాను, అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 20,200 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 7th ఫిబ్రవరి 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 20,500, లో వచ్చేసి 20,200. ఈ 2 నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఓవరాల్గా మీకు వచ్చే కామెంట్ ఒకటి ఏంటంటే ఓవరాల్గా 7th ఫిబ్రవరి 2024 నాడు ఓవరాల్గా మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అన్న డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్లు ఓపెన్ అయితే గ్యాప్ అప్ ద్వారా లేదా హెవీ గ్యాప్ అప్ ద్వారా లేదా గ్యాప్ డౌన్ ద్వారా లేదా హెవీ గ్యాప్ డౌన్ ద్వారా మార్కెట్ ఓపెన్ కావచ్చు. అయితే హెవీ గ్యాప్ అప్తో ఓపెన్ అయితే మీకు 9:30 వరకు సిఈ ట్రెండ్ కొనసాగి దాని తర్వాత మనకు సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. మామూలుగా గ్యాప్ అప్తో ఓపెన్ అయితే మీకు 9:45 వరకు సిఈ ట్రెండ్ కొనసాగి దాని తర్వాత మీకు 1:30 తర్వాత మార్కెట్ సిఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. హెవీ గ్యాప్ డౌన్తో మార్కెట్ ఓపెన్ అయితే మీకు 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత మెల్లమెల్లగా సైడ్ వేస్ అవుతూ మీకు 12:30 తర్వాత మార్కెట్ సిఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. గ్యాప్ డౌన్తో ఓపెన్ అయితే మీకు 9:45 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ ఉంటూ మీకు మార్కెట్ సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక మ్యాక్సిమం మనకు 7th ఫిబ్రవరి రోజు బేరిష్ ట్రెండ్ జరగడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అంటే మార్కెట్లో మనము ఒక ఫాల్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నేను బేరిష్ ట్రెండ్ రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు పీఈ ఎంట్రీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైనింగ్ స్టాప్లతో వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు. లేదు మార్కెట్ పెరుగుతుంది అని మీరు సిఈ ఎంట్రీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత ఎక్స్టే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.